2.5 ఏళ్ల తర్వాత మేము 100 సార్లు ప్రశ్నించిన తర్వాత నిలదీసిన తర్వాత 2.5 ఏళ్లకు పాలమూరు బిడ్డకు సమయం దొరికింది. 70 సార్లు ఢిల్లీ పోయి వచ్చినా ఒక్కసారి పాలమూరుకు రావా అని 100 సార్లు ప్రశ్నిస్తే 2.5 ఏళ్ల తర్వాత 2 రోజులు పాలమూరు జిల్లాలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి గారు. సరే, ఆయన తనకు వచ్చినటువంటి అవకాశం ఏ పరిస్థితుల్లో వచ్చిందో మర్చిపోయి గాలికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా గాలి మోటార్లో వచ్చి పాలమూరు ప్రజలకు గాలి మాటలు చెప్పేసి వచ్చాడు. పచ్చి అబద్ధాలు. ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, భాష కాదు అది. ఈ అబద్ధం అనేటువంటి పదానికి కనుక అంగిలాగా వేస్తే దాని పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారేమో అనిపిస్తుంది. గంత అధ్వానంగా మాట్లాడినారు. సరే, ఆయన జూరాల కాడికి పోయినారు. జూరాలలో ఆయన చూసింది బురదనే. ఎందుకంటే జనవరిలోనే క్రాప్ హాలిడే ప్రకటించింది. ఆ మాట మేము 10 సార్లు చెప్పినాం ఇప్పటికీ. జూరాలలో నిల్వ సామర్థ్యం ఉండేది సింగిల్ ఫిల్లింగ్ ఓన్లీ 6.5 TMC. మల్టిపుల్ ఫిల్లింగ్స్లో దాంట్లోకి వెళ్ళి వాడుకునేది 11 TMC. దాని మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లిఫ్ట్లు ఆధారపడినాయి దాని మీద, కుడి ఎడమ కాలువలతో పాటు. అందుకే జూరాల సాగునీటి అవసరాలు తీర్చడానికి, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడానికి ఏ రకంగా కూడా సరిపోదు, ఫీజిబుల్ కాదు అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అది మామూలుగా గొర్రెలు పశువులు కాసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ఒక రైతును కానీ ఒక కూలీని కానీ మామూలుగా నీళ్ళ పక్కన నిలబెట్టి అడిగినా కూడా వాళ్ళైనా చెప్తారు. దానికి గొప్ప పరిజ్ఞానం అవసరం లేదు. కానీ అదే మూర్ఖపు వంటి పట్టుదల, అదే జిత్తున జూరాలలో పెట్టేది. మరి నిన్న పోయి చూస్తే జూరాల్లో ఏం కనిపించింది? క్రాప్ హాలిడేతో ఉండేటువంటి బురదగుంట కనిపించింది జూరాలు. ఆ నుంచి ఎగిరి వచ్చిన తర్వాత నార్లాపూర్కి వస్తే ఏం కనిపించింది? పక్కల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి జూరాలను సోర్స్ చేసేది ఉండే అనేటువంటి మాట ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా మాట్లాడడం అనేటువంటిది అపరిపక్వతను, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇక ముందు మాట్లాడకపోతే ఆ స్థాయికి, ఆ హోదాకు గౌరవం ఉంటుంది, దాన్ని మిగిలియమని చెప్తున్నాను. ఇక చాలా విషయాలైనా మాట్లాడినారు. లేక తీర్చుకొని వచ్చిండు. వచ్చినాక ఇప్పటికి జరిగిన పనులేమి, ఒక్కొక్క సాంకేతిక అంశాన్ని సమీక్షించి ఒక్కొక్క పంప్ హౌస్ను లోపల పోయి చూసి, ఒక్కొక్క రిజర్వాయర్ను చూసి, ఒక్కొక్క టనల్ను చూసి, ఒక్కొక్క కెనాల్ను చూసి, అన్ని ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, సివిల్ వర్క్స్ అన్నీ పరిశీలించి మిగిలినది ఏంది, ఏం చేయాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎప్పటికి పూర్తి అవుతుంది అనేటువంటి విషయాలు ఏవి ప్రజలకు చెప్పకుండా మళ్ళీ అదే 2.5 ఏళ్ల క్రితం నుంచి, అంతకంటే ముందు నుంచి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద మాట్లాడినటువంటి మాటలే ఇంకోసారి ఆయన మాట్లాడుకుంటూ వచ్చినారు. ఆయన గుర్తు చేస్తున్నా, నేను తెలంగాణ ప్రాంతానికి శాశ్వత ద్రోహి కాంగ్రెస్ పార్టీ, పాలమూరు జిల్లాకు చారిత్రక ద్రోహి కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి పాలమూరును ఆనాటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి హైదరాబాద్ సంస్థానం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి పాపానికి అతి ఎక్కువగా నష్టపోయినటువంటి పాలమూరు. ఇక నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్పేది కాదు, ప్రపంచాన్ని నమ్మేది కాదు, మన కళ్ళ ముందు ఉన్నది. దానికి తోడు అదనంగా ఈ పుణ్యాత్ముడి మహానుభావుడు శాసనసభలోనే మాట్లాడు. తను చచ్చిపోతే నెత్తిన పోసుకునికి నీళ్ళు కూడా గతి లేవు, మా కాంగ్రెస్ పరిపాలన అట్లా ఉండింది ఇంతకాలం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటే చెప్తున్నాను. ఇలా మారుకుంటూ వచ్చి వాళ్ళు ఉన్న స్థితిలో వెనక నుంచి 140 ఏళ్ళ మొత్తం కాంగ్రెస్ గుత్త తీసుకున్నట్లు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో పాలమూరు జిల్లాకు జరిగినటువంటి అన్యాయం కానీ, విధ్వంసం కానీ ఇంత అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే జెనోసైడ్కి తక్కువ కాదు. అది మానవ హననానికి సంబంధించినటువంటి దుర్మార్గపు పరిపాలన. అది జీవనదుల నుండి ప్రజల్ని మంచినీటికి కటకడబెట్టి, సాగునీటికి కటకడబెట్టి, వలసలకు గురి చేసి, ఆత్మహత్యలకు గురి చేసి, శాశ్వత కరువు జిల్లాగా ముద్ర వేసి, లేబర్ జిల్లాగా ముద్ర వేసి కొన్ని దశాబ్దాలు
అంటే 2 తరాల ప్రజలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం 2 తరాల వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయినారు. ఇది మన కళ్ళ ముందు ఉంది, అందరూ మాట్లాడింది. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్లో కూడా పాయింట్అవుట్ చేసింది. తెలంగాణ హేతుబద్ధత కోసం ఏర్పాటైనటువంటి శ్రీకృష్ణ కమిటీ కూడా పాయింట్అవుట్ చేసింది పాలమూరుకు జరిగినటువంటి అన్యాయం. ఎవరు ఇదంతా చేసింది? గత సమైక్య రాష్ట్ర పాలకులే కదా, అందులో సింహభాగం కాంగ్రెస్ పార్టీదే కదా. తెలంగాణ ఉద్యమం మొదలై 2001లో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో ప్రధానంగా ఈసారి ఉద్యమం అంతా కూడా గ్రామీణ ప్రాంత రైతులు, వ్యవసాయం ఇతివృత్తంగా, కరెంటు ఇతివృత్తంగా, కరెంటు కష్టాలు, వ్యవసాయ కష్టాలు, సాగు కష్టాలు, నీటి కష్టాలు, దీంతో ఉద్యమం ప్రజల్లోకి చాలా బలంగా పోయిన తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు జలయజ్ఞంలో భాగంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంతకుముందు తలపెట్టినటువంటివే ఆయన కాలంలో మేము చేస్తాం, పూర్తి చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి 2006 వచ్చేటప్పటికి తటపార కింద పెట్టేసినారు. 40 ఏళ్ళు సాగదీసినారు జూరాల పూర్తి చేయడానికి. 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే జూరాల పూర్తి చేయడానికి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి తీసుకున్నటువంటి సమయం 40 సంవత్సరాలు. సిగ్గుపడాలి. కల్వకుర్తి మొదలుపెట్టి టీడీపీ, కాంగ్రెస్ టీడీపీ వరుస ప్రభుత్వాలు వచ్చినాక కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 30 సంవత్సరాల కాలం తీసుకున్నారు. 30 ఏళ్ళు తీసుకొని మీరు ఇచ్చినటువంటి నీళ్లు 12,000 ఎకరాలకు మాత్రమే అయితే మీరు పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఒక్క కల్వకుర్తి కింద గతంలో కూడా నేను చాలాసార్లు ఇదే వేదిక నుంచి చెప్పినాను. 5,600 పైచిలకు కోట్లు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023 నాటికి అయినాయి. అందులో 3,000 పైచిలకు కోట్లు మేము ఖర్చు పెట్టినవే. 30 ఏళ్ల కాలంలో మీరు పెట్టినటువంటిది 2,500 2,600 కోట్లు ఖర్చు పెడితే సుమారు 3,000 కోట్ల రూపాయలు మేము మా హయాంలో 4-5 ఏళ్లలోనే ఖర్చు పెట్టేసి వరుసగా ఖర్చు చేసుకుంటూ నీళ్ళు ఇచ్చుకుంటూ దశల వారీగా ఆ ప్రాజెక్ట్ కింద మొత్తం నీళ్ళు ఇచ్చింది మేము. నెట్టెపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ వాటి యొక్క ఫలాలు తెలంగాణ వచ్చినాకనే సంపూర్ణంగా వచ్చినాయి. ప్రధానమైన ఆయకట్టు, పెండింగ్ ప్రాజెక్టులలో ఉండేటువంటి ప్రధాన ఆయకట్టు, అతి ఎక్కువగా పంటలు పండేది, దాదాపు 5 లక్షల ఎకరాల దాకా పోయింది. అది అలా కల్వకుర్తి ఎత్తిపోతల, అది మేము పూర్తి చేసింది. మా కాలంలో పూర్తయింది. ఒకవేళ పాలమూరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండకపోతే ఆనాడు 1956 నాటికే తలపెట్టి ప్లానింగ్ కమిషన్ దగ్గర ప్రతిపాదనలన్నీ సిద్ధం చేసుకున్నటువంటి మా భీమా, మా అప్పర్ కృష్ణ, మా తుంగభద్ర కెనాల్స్ ఎక్స్టెన్షను నాటి మద్రాసు నిజాం రాష్ట్రాల మధ్య, అంటే హైదరాబాద్ మద్రాస్ 2 రాష్ట్రాల మధ్య కుదిరినటువంటి ఒడంబడికలో భాగంగా కేసీ కెనాల్కు అటువైపు తీసుకుపోయేటువంటి నీళ్లు మద్రాసు ప్రాంతానికి తీసుకుపోయే నీళ్లు, ఇప్పుడు మనం అయితే కర్నూలు కడప కెనాల్ అంటామో అది మద్రాసు ప్రాంతం. తుంగభద్ర నుంచి మద్రాసు రాష్ట్రానికి తీసుకుపోయేటువంటి నీళ్లకు సమానంగా అదే నీళ్లలో యువతల భాగానికి పాలమూరు జిల్లాకు 65 టీఎంసీల నీళ్లను తుంగభద్రకి వెళ్ళి తీసుకునేటువంటి ఒడంబడిక ఉండింది ఆనాడు. మద్రాసు నిజాం 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒడంబడిక అది కోల్పోయినాం. అప్పర్ కృష్ణ కోల్పోయినాం, భీమా కోల్పోయినాం, తుంగభద్ర కెనాల్స్ ఎక్స్టెన్షన్ కోల్పోయినాం. తుంగభద్రలో 65 టీఎంసీలు రావాల్సినటువంటి దానికి ఫర్దర్ కంటెంప్లేషన్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ సర్వం కోల్పోయి లేక 1969 ఉద్యమం వచ్చిన తర్వాత దాని ఆఫ్షూట్గా వచ్చినటువంటి తెలంగాణకి ఇచ్చినటువంటి 4-5 చిరు కోరికల్లో, లేకుంటే వాటిని ఏమంటారు, వరాలో తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి ఆనాడు ఇచ్చినటువంటిది ఒక జూరాల 20 టీఎంసీలు అని చెప్పి 11 టీఎంసీలకు గట్టి కుదించేసి ఒక జూరాల, కరీంనగర్ దగ్గర ఎల్ఎండి ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, ఇటువంటివి చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం అంతటితో ఆపేసేటువంటి ప్రయత్నం చేసి ఆనాడు తెలంగాణ ప్రజాసమితి ఎంపీలను కాంగ్రెస్లో కలుపుకొని విలీనం చేసుకొని తెలంగాణను మళ్ళోసారి మోసం చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. 369 మందిని చంపిన తర్వాత కూడా ఏ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు మహానుభావను? వద్దన్న తెలంగాణను ఆంధ్రాలో బలవంతంగా కలిపిన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా?
ఇందిరాగాంధీ కాల్చి చంపినటువంటి 369 మందిని కాల్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాలలో మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? జలయజ్ఞం పేరు చెప్పి ఆంధ్ర ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా నీటి కేటాయింపులు లేకుండా, జలసంఘం అనుమతులు లేకుండా, వాళ్ళ చేతుల అధికారం ఉంది కానీ యథేచ్ఛగా అవతల ప్రాంత ప్రాజెక్టులు, ఇంకో బేసిన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? ఇక మొత్తం వీరభోగ వసంతరాయలు ఈయన అయినట్లు 140 ఏళ్ల కాంగ్రెస్ మొత్తానికి ఇవాళ ఈయనొక్కడే మోస్తున్నట్లు ఈ బిల్డప్. ఎవడు తెలంగాణ అనన్నాడు, అందరు ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాడు. త్యాగానికి సిద్ధపడి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మీద అవాకులు చవాకులు. అంటే కేసీఆర్ మీద ఎంత పరుషంగా మాట్లాడితే, ఎంత అవమానించేటట్లు మాట్లాడితే, ఎంత వెక్కిరింతలతో మాట్లాడితే, ఎంత హేళనతో మాట్లాడితే అంత గొప్పవాడవుతాం అనేటువంటి ఈ మానసిక భావన అయితే ఉందో అదొక రుగ్మత. గతంలో కూడా చెప్పిన ఉన్మాద భాష అది. ఇప్పటికీ ఉన్న స్థితి ఏంది, నువ్వేం చేస్తావు అది చెప్పమంటే బీఆర్ఎస్ గద్దెలు గులగొడతాం, ఒక్కడిని గెలవని. నువ్వు గెలువు, రేపు నీ పార్టీ గెలిచేది ఇడిచిపెట్టు. రేపు నువ్వు అన్నావు కదా పాలమూరులో ఒక్క సీటు గెలవనివ్వము అని. ఇవాళ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలు తిరగండి, రైతుల దగ్గరికి పోండి. ఇప్పుడు ఎవరి పై బల కొడతారో తెలుస్తుంది మీకు. ఎవరి పై బల కొడతారో తెలుస్తుంది మీ ప్రజల్లోకి పోతే. ప్రజాగ్రహం ఎట్లుందో మీకు అర్థమవుతుంది. అవన్నీ మర్చిపోయి ప్రాజెక్టును పరుగులు పెట్టించి పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి సొంత రాష్ట్ర నిధులతోన, ఎందుకంటే అప్పటికి వాటికి అనుమతులు రావాలంటే అవతల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉంది, నీటి కేటాయింపుల పంచాయతీ ఉంటుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకోసమే అప్పులు రావు ఆ ప్రాజెక్టు మీద. కాబట్టి సొంత రాష్ట్ర నిధులతోనే ఒక ప్రాజెక్టు చేపట్టడానికి నువ్వు కేసీఆర్ పాలమూరు మీద కేసీఆర్కు ఉన్న ప్రేమలో నీకు ఇసుక రేణువంతా కూడా నీకు ఆ ప్రేమ లేదు. రియల్ ఎస్టేటు, మూసీ నది, ఈ ప్రాజెక్టుల మీద ఉండేటువంటి శ్రద్ధ పాలమూరు బతుకుల మీద నీకు ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నువ్వు కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తావు. పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చినావు వాటిని. నువ్వు పడవ పెట్టిస్తావు 2.5 ఏళ్ల నుంచి. కేసీఆర్ పరుగులు పెట్టించి కంప్లీట్ చేసింది ఎంత? పాలమూరు రంగారెడ్డి మొత్తం 19 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి రైతాంగానికి వ్యవసాయ నీరు రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఎత్తిపోసుకోవడం, దానికి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, 5 రిజర్వాయర్లు కలిపి 68 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేటువంటివి కంప్లీట్ చేసేసినాం. మొత్తం 34 పంపులు పెట్టేసినాం ఆల్రెడీ. ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. 62 కిలోమీటర్ల టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కో టనల్ యొక్క వ్యాసార్థం 10 ఫీట్ల పైన ఉంటుంది. పెద్ద పెద్ద టనల్స్. 915 కిలోమీటర్ల నిడివి ఉండేటువంటి కెనాల్స్ అందులో డిజైన్ అయి ఉన్నాయి. ప్రధాన కెనాల్స్ పుణ్యాత్ముడు వచ్చినాక, ఈ సర్కారు వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసినారు టెండర్ పిలిచిన వాటిని కూడా. రోజుకు 2 టీఎంసీలు సముద్ర మట్టానికి గరిష్టంగా 672 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసేటువంటి విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 7.15 టీఎంసీల నీటిని మంచినీటి అవసరాల కోసం, 1226 గ్రామాలకు మంచినీటి అవసరాల కోసం, 3 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం ఈ డిజైన్లో భాగంగా పెట్టి ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు. కాంగ్రెస్ పార్టీ కదా కేసులు వేయించింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీలో కేసులు, వాటర్ ట్రిబ్యునల్ దగ్గర కేసులు, సిడబ్ల్యూసి దగ్గర కేసులు, హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోకుండా.
అవతల చంద్రబాబు నాయుడు మోడీ గారి మిత్రులు ఒకటే కూటమి. తెలంగాణ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంచారు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలను మొత్తం చారిత్రకంగా అప్పటి నుంచి పడదాకా మొత్తం విద్రోహ పాత్రనే కదా. అన్యాయం చేసింది కాంగ్రెసే. సవరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసులు వేసి ఆటంకపరిచి ముందుకు పోకుండా చేసింది. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి చాలా చాకచక్యంగా డిజైన్స్లో, వ్యూహంలో, పని ఎగ్జిక్యూషన్లో డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్స్ను సపరేట్గా చూపించి అనుమతులు వచ్చేలోపు మేము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అసాధారణమైనటువంటి ప్రయత్నాలు చేసినాం మేము. మనకు 90 టీఎంసీలకు జీవో ఇచ్చుకున్నప్పుడు దాని హేతుబద్ధతను చూపించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి 2022 ఆగస్టు నాటికే ఒక జీవో ఇచ్చి మైనర్ ఇరిగేషన్లో మనకు 45 టీఎంసీ సేవింగు, అదేవిధంగా గోదావరి వాటర్ని కృష్ణా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నటువంటి దాంట్లో మన వాటాగా 45 టీఎంసీల నీళ్లు, ఈ రెండు కలిపితే 90 టీఎంసీల నీళ్లు మాకు ఉన్నాయి అనేటువంటి హేతుబద్ధతను బిల్డ్ చేసి, జస్టిఫికేషన్ బిల్డ్ చేసి సిడబ్ల్యూసీకి మనం పంపించినాం. మనం ఏదైతే జీవో ఇచ్చినామో ఆనాడు ఆగస్టు 2022లో మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు మళ్ళీ కేసేసింది. మళ్ళీ మన న్యాయబద్ధతను నిరూపించుకొని న్యాయబద్ధతను ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్ కేసును కొట్టేపించి మనం క్లియరెన్స్ తీసుకోవడానికి జలసంఘం దగ్గర నుంచి అనుమతులు పొందడానికి మార్గం సుగమం చేసినాం అన్నాడు. ఈ లోపల 2023 ఎలక్షన్ వచ్చింది. అన్ని రకాల అనుమతులు, 8 రకాల అనుమతులు, కీలకమైన అనుమతులు అన్నీ సాధించి పెట్టినాం. ప్రభుత్వం ఇట్లా మారిందో లేదో, కేంద్రంలో మ్యాటర్ సబ్జుడీస్ అని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంక పెట్టిపిచ్చి, మ్యాటర్ సబ్జుడీస్ కాబట్టి హైడ్రలాజికల్ పర్మిషన్ ఇప్పుడే జలసంఘం నుంచి నీటి కేటాయింపులు ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి తిరకాసు పెట్టి ఆపేసి డిపిఆర్ను వాపసు పంపించారు. మరి ఇన్ని మాట్లాడుతున్నావు, వాపసు వచ్చిన డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడవు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇస్తేనే సాది భిక్షమా? చంద్రబాబు నాయుడు అంగీకరించి ఇస్తే తీసుకోనికే దొప్పకింది దోషిలువా నువ్వు? తెలంగాణ ఆత్మాభిమానం లేదు? మన హక్కుగా రావాల్సినటువంటి మన నీళ్ళ కోసం నేను కొట్లాడతా తెస్తా అనే మాట నీ నోటికి రానే రాదే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఆయన ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నీకు సాగునీటి రంగ సలహాదారుడు ఇక్కడ. పైరవి చేస్తావా? నాకు అర్థం కాదు. ప్రభుత్వ అధినేతవా, పైరవికారువా? చంద్రబాబు నాయుడు ఒప్పించాను. చంద్రబాబు నాయుడు ఎవరండి ఒప్పుకొని ఎన్ఓసి ఇవ్వడానికి? తెలంగాణ ప్రజల హక్కుభుక్తం ఇది. నీటి లెక్కల ప్రకారంగా, ఆమోదించబడిన సూత్రాల ప్రకారంగా, జాతీయ అంతర్జాతీయ సూత్రాల ప్రకారంగా పాలమూరుకు, కృష్ణాలో ఎన్ని నీళ్ళు రావాలనో అన్ని నీళ్ళు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కోసం ఉంది. ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేటందుకోసం ఎందుకు ప్రయత్నం చేయవు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? మేము చేసుకొచ్చినా ఎన్ని ఇక్కడ దాకా చేసుకొచ్చినావు. నువ్వు ముందరికి తీసుకుపోకపోగా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటంకపరుస్తుంటే నువ్వు చూసుకుంటా కూర్చుంటున్నావు. ఇది ప్రశ్నించడం లేరని గాలి మాటలు మాట్లాడుకుంటా, గాలి తిట్లు తిట్టుకుంటా, గాలి రాజకీయాలు మాట్లాడుకుంటా ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు స్పృశించవా? ఇలా ట్రిబ్యునల్ తీర్పు రాలే, ఇంకా నీటి పంపిణీ జరగాల్సి ఉంది. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడబలుక్కొని చంద్రబాబు నాయుడు లాబింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అధినేత జూరాలకు ఎగువన అటు భీమా మీద ఇటు కృష్ణా మీద అనేక రకాల బరాజులను, బ్యారేజెస్ని వాళ్ళు కంటెంప్లేట్ చేసి ముందరికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక జరిగితే, అక్కడ వాళ్ళు తలపెట్టినవే, కర్ణాటక ఎగువలో కనుక వాళ్ళు తలపెట్టినవే పూర్తయితే జూరాలకు దిగువకు నీళ్ళే రావు. మరి నా గోదావరి, బనకచెర్ల, ఈ నల్లమల్ల లింక్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకునేటువంటి ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. అంతిమంగా ఎండిపోయేది తెలంగాణ, అంతిమంగా ఎండిపోయేది పాలమూరు. పాలమూరు బిడ్డ ఈ లోతుల్లోకి పోయేటువంటి ఓపిక లేదు నీకు.
ఆయనే చెప్తున్నాడు 16-17 నుంచి జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి అదేది ఎంపీ అయినాక ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు ఇప్పుడిప్పుడు ఈ విషయాలు తెలుస్తున్నాయి అంటున్నాడు. అంటే తమరి శ్రద్ధ దేంట్లో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. దేంట్లో ఉందో తమరి శ్రద్ధ దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. నికర జలాల అనుమతి వస్తే తప్ప పర్యావరణ అనుమతి రాదు. ఒక్కటే మిగిలింది, పర్యావరణ అనుమతి మాత్రమే మిగిలింది మా హయాంలో. అది ఎప్పుడు వస్తుంది? నికర జలాలు ఇన్ని ప్రాజెక్టులకి కేటాయిస్తే వస్తుంది. ఈ పుణ్యాత్ముడు ముందే మాకు 45 టీఎంసీలు చాలని రాసి పంపిస్తాడు. 90 మనకు రైట్ రాయల్ ఉంది, అవైలబుల్ ఉంది. వాళ్ళకు గోదావరి వాటర్ను లిఫ్ట్ చేసి తీసుకునేటువంటి దాంట్లో మన వాటాగా ఉండేటువంటిది ఆల్రెడీ జలసంఘం చెప్పినటువంటి మాటనే. అది 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు ఉంది. బాధాప్తా ఉంది, మనది మనకు ఉండగా నువ్వు 45కే ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పించి డిసెంబర్ లోపల శుభవార్త చెప్తా అంటే ఆయన చెప్పినట్లు పరిపాలన చేయడానికే నీకు తెలంగాణ చేతిలో పెట్టారా ప్రజలు? ఇవాళ ముప్పై నెలల్లో దాదాపు 3 లక్షల పైచిల కోట్ల అప్పు చేసి మరి పాలమూరు బిడ్డని నిరూపించుకోవాలని ఇన్ని అప్పులే చేసినావు కదా. మరి దాంట్లోకి వెళ్ళి 10-20 వేల కోట్ల రూపాయలు యాటోగా 10,000 రూపాయలు పెట్టినా కూడా 30,000 కోట్ల రూపాయలతో ఇలా మిగిలినటువంటి పనులు ఒక రూపానికి వస్తుండే కదా. మెయిన్ కెనాల్స్ కూడా అయిపోతుండే కదా. ఎందుకో దాని మీద పెట్టలేదు. మరి ఎవరు అడ్డం పడ్డారు? అడ్డం వస్తే మేము ఇవి చేస్తాం డైలాగ్. ఎవరు అడ్డం పడ్డారా? మహానుభావ మొగుడా ప్రాజెక్టును దమ్మున కంప్లీట్ చేయని చెప్పినాం, ముకులిత హస్తాలతో కోరుకున్నాం, ప్రార్థించినాం, మనవి చేసినాం, నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ పని చేయకుండా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర చేయ తలపెట్టినట్లు మేము పైరవి చేయాలనా? నీళ్ళి అని బాధాప్తా పోరాడతాం. ఈ సర్కారు మెడలు వంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరు పర్యటన చేసి ఏం చేయాలనో ఇదమిత్తంగా చెప్పకుండా, అది జరగాల్సినటువంటి పని గురించి ఏం మాట్లాడకుండా మీరు కాలయాపన చేస్తే మాత్రం అది కుదరదు. ఈ ఆశపడ్డ రైతులను ఇలా అరిగోసబెట్టి ఇది చాలా విచిత్రం. 90 లక్షలు కొంటాం. ఫస్ట్ మాటనేమో ప్రతి గింజను కొంటామన్నారు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. మీడియాలో వచ్చింది మీరే చూస్తారు. ప్రతి గింజను కొంటామని చెప్పిన రైతులకు. తర్వాత లేదు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అన్నారు. లేదు 90 కాదు మేము 70 కొంటాము అన్నారు. చివరికి 60 కాడికి వచ్చి ఆగింది బండి. దాంట్లో కూడా మొత్తం ధాన్యం ఇప్పటికీ కూడా మోర్ దాన్ 45-50% ఆఫ్ ది ప్యాడీ ఈరోజు కూడా కొనుగోలు కేంద్రాల వద్దనే తూకాలై పడి ఉన్నాయి. కొన్ని తూకాలు కూడా కాలే, ఇంకా గోదాములు లేవు, మాకు పెట్టడానికి స్పేస్ లేదు, రకరకాల కారణాలు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇది లేదు అది లేదు అని చెప్పి రకరకాల మాట్లాడతాం. అరే సమస్య తీవ్రత గాంభీర్యం గురించి మాట్లాడవా ఏంటంటే ఒక గడ్డం గురించి మాట్లాడతావు, లేదంటే పేడిమూతి అని మాట్లాడతావు, లేకుంటే ఇంకోటి అని మాట్లాడతావు. అవన్నీ మీ దాంట్లోనే మీ పక్కనే ఉన్నారు కదా. మరి గడ్డం అంటే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినా మాకు తెలియదు. నీవేం మాట్లాడినా అది రివర్స్ మళ్ళీ మీకే తగులుతుంది అనేది మర్చిపోదు. నువ్వు పేడిమూతి అని ఎక్కిరించినట్టు మాట్లాడితే మీ దగ్గర ఉన్న మంత్రుల్లో కూడా పేడిమూతులు ఉండరు కదా. పేడిమూతి అంటే మాకు కుసంస్కారం అవుతుంది. మేము అనమట్లా. మీరు అన్నది మీకే వర్తిస్తుంది, మీ దగ్గరే ఉన్నారని చెప్తున్నా. ఇక మరి నన్ను దృష్టిలో పెట్టుకొని ఏదో హేళన చేయడానికి మాట్లాడినట్లేదు. మా నాయన రైతు సాంప్రదాయపరంగా, నేను రైతునే. మేమేం రియల్ ఎస్టేట్ దళారులం కాదు, సూట్ బూట్ వేసుకోనికే. బాధాప్తా గోసి కడతాం, పంచ కడతాం, అడ్డపంచ కడతాం. మా ఆహార్యం అది. కానీ మేము రాజశేఖర రెడ్డిని మోడల్గా తీసుకోము కూడా. ఎందుకంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి. ఒక నాయకుడిగా గౌరవిస్తాం, ఆయన ప్రస్థానాన్ని గౌరవిస్తాం.
ఆయనకు ఉండే కొన్ని సుగుణాలను గౌరవిస్తాం డెఫినెట్గా. బట్ తెలంగాణ అంశం వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడూ మాకు రోల్ మోడల్ కాదు. ఇక నువ్వు నీ పక్కలో ఉండేటువంటి బల్యంలాగా ఉండేటువంటి బట్టిని గిట్లా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినావు మాకు తెలియదు ఆ పంచె గురించి. కానీ ఇక అది మీ 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 పంచెలు మీ లాగులు మీరు చూసుకోండి, అది దాని గురించి మాకెందుకు. ఇవాళ వాస్తవంగా కూడా రివ్యూ జరిగితే ఎట్లుండాలి, ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గర టోటాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఎస్ నార్లాపూర్ ఇక్కడ రిజర్వాయర్ ఏంటి, ఈ టోటల్ అయిందా లేదా, ఎంత కెపాసిటీ, పంపింగ్ స్టేషన్ వర్క్స్ కంప్లీట్ అయినాయా, ఇంకేం మిగిలింది, ఏం చేయాలి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏదులకేంటి. మిగిలిన పని నేను గతంలో కూడా చెప్పిన, జస్ట్ 3 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఉంది, మట్టి పని. అది చేస్తే నార్లాపూర్ టు ఏదుల వాటర్ వచ్చేస్తుంది. ఏదుల టు ఒట్టెం పోవడానికి మధ్యలో చిన్న చిన్న బ్లాక్స్ ఏమున్నా అవి చేసేస్తే అది ముందు ఈ 4 రిజర్వాయర్లు అయితే నింపండి, కరువెండ వరకు నింపి ఉండాల్సింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసుకోవచ్చు, అది పెద్ద పని కాదు. మీరు కెనాల్స్ తీయడానికి కొంత టైం పడుతుంది. ఎట్లా మాట్లాడతాండి, ఎట్లా జవాబు చెప్పాలనో ఒకసారి అర్థం కాదు. ఇది అజ్ఞానం అనాలనా, అహంకారం అనాలనా, బుద్ధిహీనత అనాలనా. లిఫ్టులు మోటార్లు పంపులు ఇవి మొదలు చేసిండి కేసీఆర్ కమిషన్ల కోసం అని మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం ఉందా? ఏ లిఫ్ట్ ఇరిగేషన్లోనైనా ప్రపంచంలో ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ ఇరిగేషన్ కోసం మొదలుపెట్టినా ఫస్ట్ చేసే పని లిఫ్ట్ పనే చేస్తాడు. ఎవడని కాలువలు తవ్వడు. ఎందుకంటే నీళ్ళు వచ్చాకంటే మొదలు కాలువలు తవ్వితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అక్యుములేటివ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కామన్ సెన్స్ మ్యాటర్ అది. సర్జిపూలు, పంప్ హౌజు, ఎలక్ట్రికల్ లైన్సు, దానికి అవసరమైనటువంటి టనలు, ఓపెన్ కెనాలు, రిజర్వాయర్సు, ఇవన్నీ పనులు జరగాలి. ఇవన్నీ కూడా చేసింది ఏంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బిహెచ్ఎల్ సంస్థ అవి పంపులవి. జరిగినటువంటి పనిని అభినందించేటువంటి సంస్కారం లేక ఇక్కడికి జరిగింది, ఇక్కడి నుంచి మిగిలింది మేము చేస్తాం, చేసి మేము ఫలితం ఇస్తామనేటువంటి మాట ప్రజలకు చెప్పకుండా ఒకటే ఏడుపు, ఒకటే నిందలు, ఒకటే శాపనార్థాలు, తోచినట్లు మాట్లాడడం. ఈ మాటలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు బాబు? అది పక్కకు పెట్టి దినాం అదే జపం చేసుకుంటూ కూర్చో, తిట్టుకుంటూ కూర్చో. ఆ పదవి ఉన్నది పని చేయడానికి, ఫలితం ఇవ్వడానికి, ప్రజలకు మరొకరికి ఆదర్శంగా ఉండడం కోసం. ఏం మిగిలిందో అది చేయమంటేనంటే ఈ భూత పురాణం ఎందుకు నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు మాట్లాడితే నీకు ఈగో సాటిస్ఫై అవుతుంది? అధికారంలోకి వచ్చాకంటే ఏడాదిన్నర ముందు నుంచి మాట్లాడుతున్నావు, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇంకెంతకాలం మాట్లాడితే నీకు ఈగో సాటిస్ఫై అవుతుంది? ఏం మానసిక స్థితి అనాలి దీన్ని? పనిలో ప్రజలు నువ్వు చేసే పనిని బట్టి ప్రజలు కంపారిజన్లో వాళ్ళు అనుకోవాలి, అరే బాగా చేసిన, ఆయన కంటే బాగా చేసిండని. కానీ ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నువ్వు ఎవరిని పోయి కదిలించిన, ఆటోవాడిని కదిలి, ఆర్టీసీ వాళ్ళని కదిలి, మహిళల్ని కదిలి, యువకుల్ని కదిలి, నిరుద్యోగ యువకుల్ని కదిలి, విద్యార్థుల్ని కదిలి, రైతుల్ని కదిలి, కేసీఆరే బాగుండే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండే. ఇది మేము చెప్తున్నాం, మేము ప్రాంప్ట్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికైనా పోయి మామూలుగా చూస్తేనే ప్రజల వాణి అది ఇవ్వాలి. అందుకే సెక్యూరిటీ లేకుండా పోండి, మీకు తెలుస్తుంది, ఏం జరగాలనో తెలుస్తుంది. లోయెస్ట్ వాటర్ యూటిలైజేషన్ ఇయర్ ఇది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిన సంవత్సరం ఇది. నిన్నగాక మొన్న పేపర్లో కూడా ఆ టేబులర్ ఫామ్ వచ్చింది. ఏ సంవత్సరం కృష్ణానదిలో తెలంగాణ ఎన్ని టీఎంసీల నీటిని వాడుకున్నది అనేటువంటిది లెక్కలున్నాయి. అవమానం ఇది. అతి ఎక్కువ వర్షాలు రికార్డ్ అయినటువంటి వానాకాలం మొన్న, మీరు అతి తక్కువ నీళ్లు వాడినటువంటిది. ఈ పంటలు మొత్తం అద్భుతంగా పండినాయి, మేము కొంటున్నాం, అద్భుతంగా ఈ పంట పండిందానే నీ కృషి ఆడుంది. 1 ఎకరాకు ఎక్కడ నీళ్ళు ఇచ్చారు మీరు మీ ఈ 2.5 ఏళ్ల సర్కారులో? ఈ 2.5 ఏళ్లలో ఒక చెక్ డ్యామ్ కడితేరే, ఓ కెనాల్ 1 కిలోమీటర్ పొడుగు అవుతారే, ఎక్స్టెన్షన్ ఇస్తారే, ఏడు నుంచి ఇస్తారు నీళ్ళు మీరు పాలమూరులో? ఈ 2.5 ఏళ్లలో ఎక్కడ ఇచ్చిందో చెప్పండి. ఏ ప్రాజెక్టు కింద, ఏ చైనేజ్లో, ఏ కిలోమీటర్ దగ్గర ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రో, ఎక్కడ ఆయకట్టు ఇచ్చిండ్రో చెప్పండి.
లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాది హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్, ఎవర్ హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ తెలంగాణ అని మాట్లాడతారు ఆయన. లెక్కలు చూసుకోవాలి కదా ప్రభుత్వం నడిపేటప్పుడు. 2020, 2021లో యాసంగిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేం చేసింది ఆనాడు 93 లక్షల మెట్రిక్ టన్నులు. 93 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఆ రోజు శిస్తు దీనికంటే తక్కువ నిజం చెప్పాలంటే. ఏడు వానలు ఎక్కువ పడ్డందుకు యాసంగిలో శిస్తు ఎక్కువైంది. ఇంకొకటి వీళ్ళు బోనస్ ఇస్తామనేటువంటి అబద్ధం చెప్పేవారు. రైతులు ఆశపడరు, ఏ వస్తుందేమో చూద్దాం, ఏనైతే వేద్దాం, మొన్న సీజన్కి వెళ్ళి ఈ సీజన్కి ఇస్తారో ఏమో చూద్దాం, ఎందుకు వేసినరా అని అడిగినాం మేము రైతుల్ని. తెలిసి ఏమో సార్ బోనస్ ఇస్తామని కదా, వస్తుందేమో చూద్దామని వేసినాం. 7 lakh acres అడిషనల్ వచ్చింది ఈ సంవత్సరం యాసంగిలో వరి. పోయిన సంవత్సరం 59 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 65,42,000 ఎకరాలలో వచ్చింది. అన్నప్పుడు ఈల్డింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, 1,50,00,000 వస్తుంది. మేము 1,10, 1,20,00,000 వచ్చినప్పుడే 93 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఖరీదు చేసినాం. మీరు ఇలా 1,50,00,000 వచ్చిన కాడ మీరు చెప్పే ఫిగర్ వాస్తవంగా అంత చేయలే, మీరు చేసింది 60 లక్షలే. ఆ 60 లక్షలలో కూడా ఇంకా గోడౌన్లోకి చేరాల్సింది ఉంది 30-40%. మిగిలిన భూసేకరణ వేగవంతంగా చేయడం ఏడుందే బాబు. భూసేకరణ పాలమూరు రంగారెడ్డి కింద ఉండేటువంటి మొత్తం భూసేకరణ మేము చేసినాం. 27,000 ఎకరాలు కంప్లీట్ చేసినాం. మిగిలింది 300 ఎకరాలే. మిగిలింది 300 ఎకరాలే. భూసేకరణ వేగవంతంగా చేయాలని చెప్తున్నాం, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. 27,000 ఎకరాలు ఇట్లా సునాయాసంగా చేసేస్తాం, మేము కంప్లీట్ చేసేసినాం. ఈ 300 ఎకరాలు వాస్తవంగా ఈయనకు భూసేకరణ అవసరం అన్నది ఎక్కడ అంటే, కొడంగల్ నారాయణపేటకి ఈయన ఇచ్చుకున్నటువంటి కొత్త స్కీమ్ దీంట్లోకి వెళ్ళి కట్ చేసి పాలమూరు రంగారెడ్డిలోకి వెళ్ళి డీలింక్ చేసి కెనాలను క్యాన్సిల్ చేసి భీమా ఫేజ్ 1లో ఉండేటువంటి ఒక రిజర్వాయర్లోకి వెళ్ళి 1 TMC రిజర్వాయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునేది ఇలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. దానికి ఉండేటువంటి కెనాల్స్ కోసం అక్కడ మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ ఉంది, ఇక్కడ లేదు. ఇంకోటి ఏది, ఈయన బావమరిదికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అయితే ఏదుల నుంచి డిండి, అది అవసరం లేదు. గ్రావిటీతోన ఒట్టెం రిజర్వాయర్కి పెట్టినటువంటి ఓటీ ఆఫ్టేక్ స్ట్రక్చర్ ద్వారా తూమ్ ద్వారా నీళ్లు కిందికి వదిలేస్తే వాగులో పడిపోయి దుందుబి వాగులో పడిపోయి ఉల్పర దగ్గర బ్యారేజ్ కట్టుకుంటానంటే చక్కగా డిండి కెనాల్స్ పోవడానికి సిద్ధంగా ఉంది. అది చేయమంటే శివనగూడెం, అది చేయమంటే 100-150 కోట్లతో అయ్యేటువంటిది 500-600 ఎకరాల భూసేకరణతో అయిపోయేది. అది వదిలిపెట్టి 2,000 కోట్లతోన ఏదులకి వెళ్ళి లింక్ ఇచ్చి చేస్తామని టెండర్ పిలిచిండ్రు. అది అవసరం లేదు, అక్కడ భూసేకరణ అవసరం పడుతుంది. చేయలేరు, ఇంపాసిబుల్. డెవలప్డ్ ఆయకట్టు అదంతా కూడా. కాబట్టి అనవసరమైన ఫ్రస్ట్రేషన్కు గురై ఎక్కువ మాట్లాడితేనే ఏదో కోడికూర అని పప్పని ఇది పని ఏదో గ్రామీణ ప్రజల భాషలో మాట్లాడేది ఒప్పిస్తున్నా అనేటువంటి భ్రమలలో ఉండదు. చాలా చిలిపి మాటలు, ప్రజలకు అన్నీ తెలుసు.